హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మేము రీసెంట్గా వైజాగ్లోని సొంట్యం దగ్గర పైడి దారాలమ్మ తల్లి టెంపుల్ అని అక్కడికి వెళ్ళామండి. సొంట్యం నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మేము గూగుల్ హెల్ప్ తీసుకొని వెళ్ళాము. రోడ్ మాత్రం పెద్దగా బాగాలేదండి, బట్ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇదిగోండి అక్కడ దగ్గరికి, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాక ఇంకా ఒక ½ కిలోమీటర్ ఉందనగా అప్పుడు బోర్డు పెట్టారండి. అప్పటి వరకు మనకి ఏం తెలియదు కూడా. గూగుల్లో అయితే వచ్చింది. ఇదిగోండి ఇదే టెంపుల్. ఈ పక్కనే ఇదిగోండి ఈ చెట్టు నిండా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే కోరికలు, ముడుపులు కట్టుకుంటా. మనకి ఏం కోరిక కోరుకున్నా అది ముడుపులు కట్టుకోవచ్చు అంట. ఈ చుట్టుపక్కల అంతా ఖాళీగా ఉంది, కానీ ఇక్కడంతా ఎవ్రీ ట్యూస్డే అండ్ సండే వచ్చి జనాలు వండుకొని తింటారంట. ఇక్కడ అదే ఫేమస్ అంట. అందుకే చూడండి ఎక్కడికక్కడ హట్స్ కింద రాళ్ళు అవి పేర్చేసి ఉన్నాయి, స్టవ్స్ లాగా. మేమైతే కుక్ చేసుకొని వెళ్ళిపోయామండి, ఎందుకంటే అక్కడ కుక్ చేసుకోవడానికి ఎలా ఉంటుందో మాకు తెలియదు అని చెప్పి. ఇదిగోండి టెంపుల్ బయట ఇలా ఉంది. అంత డెవలప్డ్ అయితే కాదు, కానీ చాలా ఫేమస్ అంట. దీనికి దారాలమ్మ అని పేరు ఎలా వచ్చిందంటే ఈ పక్కనే చిన్న దారి ఒకటి ఇదవుతుందండి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మనం కాలు కడుక్కొని అప్పుడు దర్శనంకి వెళ్ళాలంట. అక్కడ ఒక లేడీ ఉన్నారు, ఆవిడ మాకు గైడ్ చేసింది ఇదంతాను. కంపల్సరీగా వెళ్ళాలంట. చాలామంది స్నానాలు కూడా చేస్తారంట. చిన్న దారే, అంత నీట్గా లేదు, కానీ మరి అదే ఫేమస్ అంట ఇక్కడ. అండ్ ఇదిగోండి ఇక్కడే మేము కార్ పార్క్ చేసి పక్కనే కూర్చొని తినేసాము. ఇంకా సండే ట్యూస్డే ఇంత అస్సలు ప్లేస్ ఉండదటండి, అంత జనాలు వస్తారంట. మేము వెళ్ళింది ఫ్రైడే అనమాట, సో అసలు ఎవ్వరూ లేరు మేము తప్ప. అదిగోండి ఆవిడే మాకు అంతా గైడ్ చేసింది. అండ్ అదే టెంపుల్. వీడియోలో మీరు ఎవరినైనా మిస్ అవుతున్నారా అండి? అవును, వైషు రాలేదండి. వైషు ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోయింది. పునీత్ కూడా వెళ్ళాడు, స్కూల్ నుంచి వచ్చాకే మేము వెళ్ళాము. ఇదిగోండి లోపల తల్లి స్వయంభూగా వెలిసిందంట. లోపల స్నేక్స్ అవి కూడా ఉంటాయటండి, అక్కడ ఆవిడ చెప్తుంది. ఆ పక్కన చాలానే మేము చూసాం పుట్టలు కూడా, నిజమే అయి ఉండొచ్చు. సో దర్శనం చేసుకోండి, వీలైతే మీరు కూడా వెళ్ళండి. సొంట్యం నుంచి లోపలికి గూగుల్లో కొడితే వచ్చేస్తుందండి. పైడిదారాలమ్మ తల్లి అంటే క్లియర్గా రూట్ వస్తుంది. సో వెళ్ళడం అంత కష్టమైతే కాదు, బట్ ఇంకా రోడ్ అది వేయలేదు అంతే. చాలా నిదర్శనం అంటండి తల్లి ఈవిడ. అండ్ మేమైతే కుక్ చేసుకొని వెళ్ళిపోయామని చెప్పాను కదా, మేము ఏమేమి కుక్ చేసుకున్నామో వెరైటీస్ చూసేయండి. రైస్, ప్రాన్స్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ అండ్ మటన్ కర్రీ. తినేసాక అక్కడ కొంచెం పునీత్కి ఇలా ఫొటోస్ తీసాం, చెట్లు అవి బాగున్నాయని చెప్పి. అండ్ వెళ్ళే దారి చెప్పాను కదా, ఇగోండి వచ్చినప్పుడు తీయడం మర్చిపోయాను. సో ఇగోండి వెళ్ళినప్పుడు తీసాను.